రామ్ చరణ్ డైలాగ్స్ ఎలా అనిపించారు? అదే సూపర్. రామ్ చరణ్ గారు ఎన్ని డైలాగ్స్ అండి ఇది కదా శంకర్ గారు ఫస్ట్ సీన్ మీకు శంకర్ గారు మొత్తం ఆయన ఏంటనేది చూపెట్టారు. ఫస్ట్ షాట్ మీకు ఏదైతే ఆ లుంగి షాట్ ఉంటుందో అది ఎక్స్ట్రాడినరీ. అసలు గూస్ బంప్స్ వస్తాయి ఆ లుంగి షాట్ ఫస్ట్ షాట్. అసలు రామ్ చరణ్ గారు స్టామినా షార్ట్ బై సీన్ అసలు మనకి ఏంటంటే ఆయన అన్నారు కదా అన్ప్రెడిక్టబుల్ అని. సినిమా కూడా సెకండ్ హాఫ్ అన్ప్రెడిక్టబుల్. విలన్ ఒకటి చేస్తుంది, హీరో ఒకటి చేస్తుంది, ఎత్తుకు పై ఎత్తు అనమాట అలాగా. అండ్ డైరెక్టర్ గారు చాలా రోజుల తర్వాత అంటే ఇప్పుడున్న ట్రెండ్కు వీళ్ళకు కనెక్ట్ అవుతారా లేదని చాలామంది మాట్లాడుతున్నారు కదా ఇండియన్ టూ తర్వాత. మన ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కనెక్ట్ కావాలనేది చూపెట్టాడు. ఎంతైనా శంకర్ గారు ఆయనని దించే మాట లేదు. అయితే ఇప్పుడు కాదు, నంబర్ 1 డైరెక్టర్ శంకర్ గారే ఇండియాలో. తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్ మ్యాచ్ కావాలి కాబట్టి ఈ సినిమా అలా మ్యాచ్ అయింది. టోటల్ పొలిటికల్గా ఉంటుంది కానీ ఎవరు రిఫరెన్స్ అనేది ఏం లేదు. అది మామూలుగా కామన్ స్టోరీ అంతా, గ్లోబల్ స్టోరీ. పొలిటికల్ ఎక్కడ పోయినా అలాగే ఉంటుంది పొలిటికల్స్. సో ఈ సినిమా కూడా పొలిటికల్గా బాగా చూపెట్టారు. మ్యూజిక్ బీజియం చాలా బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో మన రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు అందులో. కానీ అది కూడా బాగుంటుంది ఎమోషన్స్ తోటి. అండ్ ఈ క్యారెక్టర్ అయితే సూపర్ అనుకోవాలి. అయితే ఈ జనరేషన్ నేషనల్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 2 క్యారెక్టర్స్, ఈ మన కలెక్టర్ గారు ఒకటి అండ్ పాత ఫ్లాష్ బ్యాక్. చాలా బాగుంది. పక్క అంటారు చరణ్ గారికి 100% అండి. పర్ఫార్మెన్స్ తిరిగి కాబట్టి నామినేషన్ ప్లస్ ఏంటండి మీకు ఏం బాగా నచ్చింది సినిమాలో? రామ్ చరణ్ గారు నటన బాగుంటుంది, శంకర్ గారు డైరెక్షన్ బాగుంటుంది, దిల్ రాజు గారు డబ్బు బాగుంటుంది. సినిమా ఖచ్చితంగా పెట్టాలని చూడాలి. అంటే పైసా వసూలు సినిమా అంటారా? 100% పైసా వసూలు సినిమా. అన్న ఏపీ పాలిటిక్స్ తీసారంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఏపీ పాలిటిక్స్ తెలంగాణ కాదండి, రియల్గా పాలిటిక్స్ అంటేనే అట్లుంటాయి. ఆ పాలిటిక్స్ మనకి సినిమాలో రామ్ చరణ్ డైలాగ్స్ ఎలా అనిపించారు? అదే సూపర్. రామ్ చరణ్ గారు ఎన్ని డైలాగ్స్ అండి సినిమాలో. మీ